శ్రీమాత్రే నమః. 2 జూన్ 2026 నుండి 27 జూలై 2027 వరకు కలిగినటువంటి గురుగ్రహ గోచార ఫలితాలను మకర రాశి వారికి తెలుసుకుందాం. మకర రాశి వారికి సప్తమ స్థానంలో ఉచ్చ స్థితిలో గురువు యొక్క సంచార కారణముగా శుభఫలమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. సప్తమ స్థానంలో గురువు గోచార రీత్యా శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు కనుక ఈ కాలంలో శుభకార్యాలు జరగటానికి, వస్తువాహనాది నూతన సామాగ్రి కొనుగోలు చేయడానికి కూడా అవకాశాలు కల్పించబడుతూ ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. మనము చేసినటువంటి పనుల ద్వారా కుటుంబ సభ్యులు ఆనందిస్తూ ఉంటారు. జీవిత వ్యాపార భాగస్వామ్యుల యొక్క తోడ్పాటు కూడా మనకి అందుతూ ఉంటుంది. తద్వారా కుటుంబంలో కానీ మరియు వ్యాపార రంగంలో కానీ వారి యొక్క సలహాలు సూచనల మేరకు మనం పాటించినట్లయితే అభివృద్ధి పరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో కానీ వ్యాపార రంగంలో కానీ మన యొక్క భాగస్వామి యొక్క ప్రమేయం చేత ఆ యొక్క వ్యాపార కుటుంబము అభివృద్ధి పదంగా నడవడానికి ఈ కాలం అనుకూలమని చెప్పవచ్చు. కుటుంబ వాతావరణంలో అభివృద్ధికరంగా ఆశాజనకంగా ఈ కాలం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఇది శుభకరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వివాహము, సంతాన సంబంధమైన విషయాలలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఆర్థికంగా కొంత ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఆర్థిక మార్గాలు, ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. వృత్తులు, ప్రవృత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాలు కూడా మీకు తారసపడుతూ ఉంటాయి. స్త్రీల యొక్క సలహాలు సహకారము ద్వారా అభివృద్ధి పదంగా మకర రాశి వారు ముందుకు పోతూ ఉంటారు. మరియు రాజగౌరవం కలుగుతూ ఉంటుంది. మీకు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీకు ప్రత్యేక స్థానం కూడా ఉండడానికి ఈ కాలంలో అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి అప్పులు కూడా అభివృద్ధికరంగా ఉంటాయి. అలా అని ఎక్కువగా అప్పులు చేస్తే చిక్కుల్లో పడడానికి కూడా అవకాశం శని భగవానుడు అందిస్తూ ఉంటాడు. ఎక్కువగా ఈ కాలంలో అలంకరణ చేసుకోవడానికి సెంటు, సుగంధి, అత్తరు వంటివి వాడడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇంతకాలం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునేటటువంటి వారు కూడా ఇక నుంచి కొంచెం మంచిగా ఉండాలి, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, నలగని దుస్తులు ధరించాలి అనేటటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. మకర రాశి వారికి ఉచ్చస్థితి గురు భగవానుని యొక్క కారణము చేత ఈ కాలం శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తూ ఉంటుంది. అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహము చేత నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్పవచ్చు. ఇలానే మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా జయప్రదంగా ముందుకు నడవడానికి ఆ గురువు అనుగ్రహం ఎల్లవేళలా మకర రాశి వారికి ఉంటూ ఉంటుంది. శుభకరమైనటువంటి ఇటువంటి కాలంలో నూతన కార్యక్రమాలు ప్రారంభించడం వలన ఆర్థికంగా, కుటుంబపరంగా సౌఖ్యం ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. కావున మకర రాశి వారు చేసేటటువంటి నూతన కార్యక్రమాలు జయప్రదం అవుతాయి. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చును. అలాగే శుభకరమైనటువంటి ఫలితాలను కూడా పొందవచ్చు. అయినప్పటికీ కూడా మీరు ప్రారంభించే ముందు స్థానిక పురోహితులను సంప్రదించడం చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు. అలాగే నిరంతరం శివాలయ సందర్శనము చేయండి, సకల శుభాలను పొందండి. శ్రీమాత్రే నమః.